ఫ్రెండ్స్ ఇది మోటరోలా H70 Pro Plus రీసెంట్ గా H70 Pro లాంచ్ అయింది కదా, దానికి కొన్ని అప్గ్రేడ్ చేసి Pro Plus తీసుకొని వస్తున్నారు. దానిలో మనకి మిస్ అయింది ఏంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అవి యాడ్ చేశారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి Pro మోడల్లో ఉండదు, ప్లస్ మోడల్లో యాడ్ చేశారు. అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి. సో అవే చేంజెస్ దానికి దీనికి. వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. H70 Pro Plus ఫోన్ చూద్దాం అసలు ఫస్ట్ ఎలా ఉందో. అండ్ బాక్స్ చూస్తే మీకు ఫీఫా థీమ్ మొత్తం, ఎందుకంటే ఫీఫా వరల్డ్ కప్ అఫీషియల్ పార్ట్నర్ అనమాట మోటరోలా. సో అవి మీకు ఖచ్చితంగా అనిపిస్తాయి. వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫీఫా వరల్డ్ కప్ ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే మోటరోలా ఫోన్స్ కి ఈ బ్యానర్ అయితే మీరు చూస్తూనే ఉంటారు. ఇక ఫోన్ చూస్తే ఫోన్ బాక్స్ మీద చూసారు అనుకోండి, ఇది ఒకటే మోడల్లో వస్తుంది. 12GB RAM 256GB తో వస్తుంది. దీని కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్, ఇది ప్యాంటోన్ జిన్ఫాండ్ అని ఉంది కలర్, ఎగ్జాక్ట్ కలర్ అయితే. అండ్ కలర్ అయితే చాలా బాగుంటది. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, అండ్ దాంతోపాటు యూవీ స్టిక్కర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కలర్ చాలా బాగుంది చూడడానికి. మిగతా కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 90W టర్బో పవర్ చార్జర్. అండ్ ఫైనల్ గా ఒక Type-C to Type-C కేబుల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఉంటుంది బాక్స్ లో. బాక్స్ లో మీకు స్క్రీన్ గార్డ్ కానివ్వండి, కేస్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, మిగతావన్నీ ఉంటాయి. ఇది ఫోన్ H70 Pro Plus. సో ఫస్ట్ మీకు చూడగానే ఫస్ట్ వచ్చేది కలర్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ మెరూన్ టైప్ ఫినిష్ లో వస్తుంది. సైడ్ ఫ్రేమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనకి ఫోన్ కలర్ ఉందో అదే కలర్ తో మ్యాచ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి డిస్ప్లే చూడొచ్చింది మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఓవరాల్ గా ఫోన్ ఫస్ట్ చేతిలో పట్టినప్పుడు చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ 190 grams ఉంటుంది. IP68, 69 రేటింగ్ అన్ని ఉంటాయి. మిలిటరీ స్టాండర్డ్ 8 సర్టిఫికేషన్ కూడా పొందింది. బ్యాక్ సైడ్ కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది. ఫినిషింగ్ ఇది మీకు కొద్దిగా ఫ్యాబ్రిక్ టైప్ ఫినిషింగ్ లా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లాగా 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ఫ్రేమ్ ప్లాస్టిక్. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు కంప్లీట్ ఫోన్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.8 inch డిస్ప్లే, 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్, MediaTek 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB RAM 256GB ఒకటే మోడల్ లో వస్తుంది. RAM LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మొత్తం 50 మెగాపిక్సెల్ కెమెరాస్, 3 బ్యాక్ సైడ్ 50 ఉంటాయి, ఫ్రంట్ 50. బ్యాటరీ వచ్చేసరికి 6500 mAh బ్యాటరీ, 90W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. 15W వరకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. NFC ఉంది, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇక మీకు బాగానే పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మిగతా సెన్సార్స్ కూడా అన్ని ఉంటాయి. జైరో గానీ, యాజ్లోమీటర్ గానీ, మ్యాగ్నెటోమీటర్ గానీ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మీకు జైరో కూడా బాగానే పనిచేస్తుంది గేమింగ్ లో. ఫోన్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మోటరోలా ఫోన్స్ మనం చూస్తూనే ఉన్నాం, మీకు ఫోటోస్ కొంచెం బెటర్ ఉంటాయి. లైక్ ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేశారు ఇంత ముందు మోటరోలా ఫోన్స్ తో కంపేర్ చేస్తే. మనం ఫోటో తీసినప్పుడు మనల్ని కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఏ సబ్జెక్ట్ మనం ఫోటో తీస్తాం దాని తగ్గట్టు ఏ సహాయంతో మొత్తం ఆప్టిమైజేషన్ చేయడం, ఫోటోని ప్రాసెసింగ్ చేయడం ఇట్లా అయితే చేస్తూ ఉంటాయి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఫోన్ లో మెయిన్ ఏంటంటే హైలైట్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ప్రో మోడల్ చూసి మీకు టెలిఫోటో లెన్స్ కూడా, దీనిలో టెలిఫోటో లెన్స్ 3.5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ పోర్ట్రేట్ షాట్స్ 3.5x లో తీసిన 85mm ఫోకల్ లెంత్ లో. అండ్ 85mm ఫోకల్ లెంత్ లో మీరు ఆప్టికల్ క్వాలిటీ తీయొచ్చు. 50mm 35mm కూడా ఉంటాయి. అవి మీకు ఇన్ సెన్సార్ జూమ్ చేస్తుంది. అండ్ దీనికి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. వైడ్ యాంగిల్ మ్యాక్రో షాట్స్ కొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మ్యాక్రో వీడియోస్ కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. అది కూడా 4K లో మీరు మ్యాక్రో వీడియో రికార్డ్ చేయొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సేమ్ ఇది మీకు ఏదైతే H70 Pro ఉందో అవే కెమెరాస్, ఓన్లీ ఆ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాగా యాడ్ అయితే అదొకటే తేడా మీకు దీనికి దానికి. వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు మెయిన్ కెమెరా యూస్ చేసి. 4K 30లో HDR10+ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 4K 60లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు HDR ఆప్షన్ అయితే లేదు. స్లో మోషన్ ఫుల్ HD 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని వీడియో శాంపిల్స్ చూడండి ఫోన్ తో తీస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది మోటరోలా H70 Pro Plus బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. బ్యాక్ కెమెరా మాక్సిమం మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ మీకు 4K 60లో HDR వీడియో అయితే ఉండదు, 4K 30లో ఉంటుంది. సో ప్రజెంట్ ఇది 4K 60. ఒకసారి వీడియో శాంపిల్ ఎలా అనిపిస్తుందో. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే మీరు మొత్తం బ్యాక్ మీకు లైటింగ్ ఉంటుంది, ఓవర్ లైట్. సో ఇప్పుడు మీకు దీనిలో HDR లేదు కాబట్టి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు 4K 30కి వెళ్దాం, HDR వీడియో ఎనేబుల్ చేద్దాం, డిఫరెన్స్ చూద్దాం. సో ఇప్పుడు HDR వీడియో ఇది. ఇక్కడ మీకు కొంచెం బ్యాక్ లైట్ బెటర్ ఉంటుంది ఇప్పుడు. అండ్ ఒకసారి దీన్ని కూడా ఫ్రంట్ చూద్దాం, వీడియో క్వాలిటీ ఎలా ఉంది. 4K 30 వీడియో శాంపిల్. ఒకవేళ 4K 30 వీడియో రికార్డ్ చేయాలనుకుంటే HDR కూడా ఎనేబుల్ చేయొచ్చు. HDR వీడియో శాంపిల్. ఫ్రంట్ సైడ్ మోటరోలా H70 Pro Plus ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఏఎస్ ఉన్నట్టు అనిపిస్తుంది, నడుస్తున్నా కానీ వీడియో స్టేబుల్గా అయితే ఉంది. వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో. లైట్ నా మొహం మీద ఉంది, బాగుంటుంది చూడడానికి.
ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నా, ఇక్కడ చూడొచ్చు. ఇది 4K 60 ఫ్రంట్ క్యామ్ వీడియో శాంపిల్. దీంట్లో మనకి HDR ఆప్షన్ లేదు ఫ్రంట్ కెమెరా, ఓన్లీ బ్యాక్ కెమెరాలో 4K 30లో మాత్రమే ఎక్స్ట్రా వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే కూడా బాగుంది దీనిలో. మీకు ఒకవేళ మీరు కర్వ్డ్ స్క్రీన్స్ ఇష్టపడే అయితే మాత్రం ఫోన్ చేతిలో పట్టుకోగానే మీకు డిస్ప్లే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీకు బెజల్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే, ఇది కొద్దిగా సైజ్ కూడా పెద్దది. ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5200 nits వరకు ఉంటుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానల్. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ చూడడానికి అయితే లేదు. డిస్ప్లే మీకు HDR సపోర్ట్ అయితే చేస్తుంది కానీ నెట్ఫ్లిక్స్ లో HDR అయితే ప్లే అవ్వట్లేదు. ఈ డిస్ప్లే మీకు SGS iCare సర్టిఫికేషన్ పొందింది అండ్ స్మార్ట్ వాటర్ టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే మీకు తడి చేతులు ఉన్నా కానీ మీ డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. సౌండ్ పరంగా అన్ని ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. హైరైజ్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. స్పేషల్ ఆడియో ఉంటుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే డాల్బీ విజన్ లేదు కానీ మీకు సౌండ్ లో డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. సౌండ్ పరంగా డిసప్పాయింట్ చేయదు ఫోన్ మిమ్మల్ని. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 120 FPS లో మీరు గేమ్స్ అయితే ఫోన్ లో మీరు ఆడుకోవచ్చు. మరి ఎక్స్ట్రీమ్ గేమింగ్ పనికిరాదు కానీ మీరు క్యాజువల్ గేమర్ అయితే మాత్రం 120 FPS లో BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇట్లాంటి గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 4600 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈవెన్ బ్యాటరీ కూడా మీకు 6500 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీకు 1 డే అయితే ఈజీగా మీరు బ్యాటరీ లైఫ్ అయితే దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అయితే 90 వాట్ చార్జర్ ఉంటుంది మీకు బాక్స్ లో. ఈజీగా 1 hour లోపే మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు Android 16 తో వస్తుంది. 3+5 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 5 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 3 years వరకు Android అప్డేట్స్ అయితే వస్తాయి. UI గురించి చాలా సార్లు చెప్పాను మీకు, మళ్ళీ చెప్పదలుచుకోలేదు. మోటరోలా మీకు చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి. గెక్షర్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. మోటరోలా ఫీచర్స్ గురించి చాలా వీడియోస్ లో చెప్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ ఫోన్ లాంచ్ అయ్యింది కదా, ప్రతి వీడియోలో చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది. ఒకవేళ మీరు మోటరోలా AI 2.0 ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తా. వీడియో క్లిక్ చేయండి, డైరెక్ట్ ఏ ఫీచర్స్ ఉన్నాయో అక్కడి నుంచి ప్లే అయ్యేది వీడియో. సర్వీస్ విషయానికి వస్తే ఇది మోటో ప్రీమియం కేర్ కిందకి వెళ్తుంది. అంటే మీకు 24/7 వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ఏం ప్రాబ్లం వస్తే మీకు స్టాండ్ బై డివైస్ ఇస్తారు. వాళ్ళే ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా ప్రీమియం ఫీచర్స్, అవన్నీ దీనిలో మీకు వస్తాయి. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే ఫోన్ ది 12GB RAM 256GB ఒకటే మోడల్ అయితే వస్తుంది. అండ్ ఫోన్ ప్రైస్ 47,999. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే ఒక 3,000 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది. 44,999 అయితే వస్తుంది. ఈ ఫోన్ సేల్ కి ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. జూన్ 11వ తారీఖు ఈ ఫోన్ సేల్ కి రాబోతుంది. మోటోరోలా S70 Pro తో కంపేర్ చేస్తే 6,000 రూపాయల ప్రైస్ దీనికి ఎక్కువ ఉంటుంది. మోటోరోలా S70 Pro 12GB RAM 256GB మోడల్ 41,999. దానికి దీనికి ఒక 6,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రైజెస్ ఆల్రెడీ చెప్పా మీకు, ఇలానే ఉంటాయి ప్రైజెస్. మీకు నెక్స్ట్ 2-3 months ప్రైజెస్ ఇలానే ఉంటాయి. ఇంకా పెరగొచ్చు కూడా చెప్పలేం. ప్రైజెస్ అనేవి ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేరు ఎవరు, ఎందుకంటే నెలకి ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ కాస్ట్లు పెంచేస్తా ఉన్నారు. ఫోన్స్ కూడా చూడొచ్చు మీకు లాంచెస్ కూడా చాలా తక్కువ అయితే. మీకు ఫ్యూచర్లో చూసినాక లాంచెస్ మీకు కొన్ని తక్కువే కనిపిస్తుంది. ఇంతకుముందు అయినట్లు 15 ఫోన్లు నెలకి అట్లా అయ్యే సిచ్యువేషన్ కూడా కాదు ఇప్పుడు. ఇది మోటరోలా S70 Pro Plus అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా అప్పుడు ఒకసారి బాయ్.